Audio Jungle. BR9 టీవీకి స్వాగతం. తుని నియోజకవర్గ నాయకుడిగా ప్రజల మన్ననలు పొందినటువంటి శ్రీ కొయ్య శ్రీనుబాబు గారు తన అమితంగా అపమానించే వైఎస్ఆర్ కాంగ్రెస్ను వీడి తమ రాజీనామా పత్రాన్ని అందజేశారు. తను మరియు తండ్రి వైఎస్ఆర్ పార్టీ కోసం చాలా కష్టంగా పనిచేశామని, ప్రజలు తనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి కన్నా తనను వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యునిగా భావిస్తూ వచ్చారని చెప్పి, మరియు ఇంతగా ఆదరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలకు మరియు నాయకులకు, ప్రజలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అతను ఈ సందర్భంగా మాట్లాడుతూ, పార్టీ అధిష్టానం ఇటువంటి సమావేశాలకు పిలవకపోవడం మరియు ఇతర పార్టీ విషయాల్లో తనకి భాగస్వామ్యాన్ని స్వీకరించకపోవడం వల్ల మనస్తాపం చెంది పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. విషయం మీ అందరితోటి షేర్ చేసుకోవాలని, మీ సలహా తీసుకోవాలనే ఉద్దేశంతో మీడియా పరంగా మీ ముందుకు రావడం జరిగింది. మా కుటుంబం కానీ, మేము కానీ, మా నాన్నగారు కానీ, మేమందరం కూడా ఈరోజు ఈ పేరులు కానీ లేకపోతే పదవులు కానీ ఈ పార్టీలో ఇందుకు గుర్తింపు కానీ రావడానికి కారణం మీ అందరి ప్రేమాభిమానాలు, మీ అందరి అండదండలు. ఈవెన్ అపోజిషన్లో ఉన్నా, పవర్లో ఉన్నా సరే మీ అందరూ అండ ఉండడంతోనే మేము ఎటువంటి క్లిష్ట సమస్యనైనా ఎదుర్కొని ఇన్ని రోజుల వరకు మేము నిలబడడం జరిగింది. నిజంగా మీరు చూపించిన ప్రేమాభిమానాలు కానీ, అండదండలు కానీ ఎప్పటికీ కూడా మా కుటుంబం మర్చిపోదు. అయితే నేను ఎప్పుడు కూడా మా నాన్నగారు కానీ, నేను కానీ వైఎస్ఆర్ పార్టీ అని కానీ, కాంగ్రెస్ అని పార్టీ అని చెప్పుకోవడం కన్నా వైఎస్ఆర్ కుటుంబం అని చెప్పుకోవడానికి మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం. ఆ పద్ధతి కూడా మీరు చూసుంటారు, మా నాన్నగారి దగ్గర నుంచి మీ అందరూ చూసుంటారు. అటువంటి కుటుంబం, వైఎస్ఆర్ కుటుంబం అని చెప్పుకునే మేము ఈరోజు ఆ పార్టీలో నాకైతే ఆ పరిస్థితి కనిపించలేదు. కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి దీని గురించి, ప్రత్యేకంగా స్థానికంగా జరుగుతున్నటువంటి సమస్యలు అవనివ్వండి. అలాగే నేను ఇప్పుడు ప్రతిపాడు కానీ, తుని కానీ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నాను, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నాను. కానీ పార్టీ కార్యకలాపాలకి ఎటువంటి ఆహ్వానాలు కానీ, అసలు నన్ను ఓటేయమని అడుగుతారో లేదో కూడా అనుమాన పరిస్థితికి నేను వచ్చేసాను. ఈరోజు ఇదే పార్టీలో ఉండి ఇంత అహంకారపూరితమైన నిర్లక్ష్యానికి గురవుతుంటే చాలా మానసికంగా ఇబ్బందిగా ఉంది. అసలు ఇందులో ఉండి ఏది అడగలేకపోతున్నాం, కనీసం సేవ కూడా చేయలేకపోతున్నాం. అంత నిర్లక్ష్య ధోరణి అవసరమా అని బాధ కలిగి అందుకనే నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను. ప్రత్యేకంగా ఇక్కడ నేను ప్రతిపాడులో సీట్ ట్రై చేయడం, ఎమ్మెల్యే సీటుకి పోటీ పడడం వల్ల నేను వాళ్ళకి ఇష్టం లేదు, లేక నేను ఒక వెనకబడిన వర్గానికి చెందిన వాడిని కాబట్టి నా మీద అలాగా చిన్న చూపు చూస్తున్నారో తెలియదు, కానీ పార్టీలో మాత్రం నన్ను చాలా ఎక్కువ చిన్న చూపుగా చూస్తున్నారు. అది ప్రధాన కారణంగా నేను ఈరోజు పార్టీకి రాజీనామా చేయాలనుకుంటున్నాను. అలాగే కార్యవర్గ సభ్యత్వానికి, నా సభ్యత్వానికి కూడా ఈరోజు రాజీనామా చేయడానికి సిద్ధపడి ఉన్నాను. నాకు ఎప్పుడు, నేను ఎక్కడో ఉన్నా ఎప్పుడు మీ అండదండలు నేను ఆశిస్తూనే ఉంటాను. మీ అండదండలతోనే ముందుకు వెళ్తాను. అలాగే స్థానికంగా జరుగుతున్నటువంటి మా మండలంలో, తొండంగి మండలంలో జరుగుతున్నటువంటి కొద్దిగా ఈ కలుషితమైన ఫ్యాక్టరీల గురించి కొద్దిగా నేను ఎప్పటి నుంచి కూడా, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా వాటికి కొద్దిగా నేను వ్యతిరేకంగానే ఎప్పుడు కూడా పోరాడాను. అప్పుడు నేను మండల ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానీ, తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చినప్పుడు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కానీ ఎప్పుడు కూడా మేము పార్టీలకు అతీతంగా అక్కడ ప్రజలకి న్యాయం జరగాలి. పారిశ్రామికీకరణకి మేము వ్యతిరేకం కాదు. యావత్ మీ కోన ప్రాంతం అంతా కూడా ఈ ఫ్యాక్టరీలు రాకముందే మేమందరూ పారిశ్రామికవేత్తలం. ఎందుకంటే మేమందరూ ఆక్వాలో ఏషియాలోనే నెంబర్ 1 ప్లేస్లో ఉంది మా కాకినాడ కోస్ట్. అంటే మేము వీళ్ళకన్నా ఎక్కువ పారిశ్రామికవేత్తలం. మేము ఇంతమంది పారిశ్రామికవేత్తల జీవితాలను కొట్టేసి ఒకే ఒక పారిశ్రామికవేత్తని హైలైట్ చేయడం కోసం జరుగుతున్న కార్యక్రమం అయితే మాకు కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించింది. మేము ల్యాండ్ లాస్ అయ్యాము, అలాగే మా జీవనోపాధి లాస్ అయ్యాము, అలాగే గుర్తింపు కూడా అసలు అవమానకరంగా మాట్లాడడం, వీళ్ళని పొల్యూషన్కి బరి చేయడం, మొత్తం ఈ పొల్యూషన్ సంబంధించిందంతా సీలోకి వెళ్ళడం వల్ల మా ఎక్కువ బిజినెస్ అంతా పోతుంది. కానీ మాకు ఎటువంటి సానుభూతి పార్టీ నుంచి కానీ దేని గురించి లేదు. అలాగే నేను ఈరోజు ఇంత నిర్లక్ష్యానికి, నేను పార్టీలో ఉండి కూడా నేను ఇంత నిర్లక్ష్యానికి గురవుతున్నానంటే కారణం, నేను మా కోన ప్రాంతం గురించి, అక్కడ ఉన్నటువంటి ఒక 3 సామాజిక వర్గాలు, అంటే మత్స్యకారులు అవనివ్వండి, యాదవులు అవనివ్వండి, అదే ఎస్సీ సంబంధించిన వర్గాలు కానీ, మేము ముగ్గురం కూడా చాలా సఫర్ అవుతున్నాం. ప్రతి వాళ్ళ గుండెల్లోనూ కూడా ఒక ఆవేదన ఉంది, కానీ ఎక్కడా చెప్పుకోలేం. రూలింగ్ గవర్నమెంట్లో ఇదే గవర్నమెంట్లో మేము పనిచేస్తాం, కానీ మేము ఎక్కడ వాయిస్ ఇవ్వడానికి లేదు. అటువంటి పరిస్థితిని ఎదుర్కొని చూస్తుండగానే పొలాలు పోయి, జీవనోపాధి పోయి, అన్నీ పోతున్నా సరే మేము ఏం చేయలేకపోవడం నాకు కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. సరే, ఎందులో ఉన్న పోరాడాలి కదా అని చెప్పి నేను కేవలం ఇక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకుని నా వంతు సాయం చేయాలి,
పార్టీకి సేవలు అందించాలనే ఉద్దేశంతో నేను రోజు రిజైన్ చేయడం జరుగుతుంది.